చూద్దాం. దేవి గారు గుంటూరు నుంచి రాస్తున్నారండి. హరిదాసులు గంగిరెద్దుల సంప్రదాయంలో అంతరార్థం ఏమిటి? హరిదాసులు గంగిరెద్దులు రెండు సంక్రాంతికి మనకు కనిపిస్తాయి. ఈవేళ కొంచెం బాగా పల్లెటూళ్ళల్లో కనిపిస్తున్నాయేమో, నగరాల్లో ఇవి కొంచెం కొరవడిన దృశ్యం మనం సన్నివేశాలు చూస్తున్నాం. హరిదాసు తల మీద ఒక పాత్ర పెట్టుకుని రెండు చేతుల్లో చిరతలు తాళాలు పెట్టుకుని హరినామ సంకీర్తనం చేస్తూ ఇంటింటి ముందుకి వస్తాడు. అందులో మనం బియ్యం పోస్తాం. ఇంత బియ్యం ఇవ్వాలని కానీ ఇలాంటి కానుకే ఇవ్వాలని కానీ అతను ఏమీ ఒత్తిడి చేయడు. మనం ఇచ్చింది తీసుకుని వెళ్తాడు. ఆ పైనున్న పాత్ర కూడా భూమికి సంకేతంగా గుండ్రంగా ఉంటుంది, గోళాకారంగా. అందులో మనం ధాన్యాన్ని పోస్తాం. అంటే భూమాతను, ధాన్య లక్ష్మిని మనం గౌరవించడం. హరిదాసు విష్ణు సంకీర్తనం చేస్తాడు కాబట్టి విష్ణు సంకీర్తనం చేస్తున్న విష్ణుతత్వం ఉన్న చోటికి ధాన్యలక్ష్మి చేరుతోంది అనేది హరిదాసు మనకు అవకాశం ఇస్తున్నాడు అనమాట. అంటే లక్ష్మిని విష్ణువు దగ్గరకు చేర్చడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. అది కూడా భూగోళ ఆకారంలో, భూమాత ఆకారంలో ఉంటుంది. అంటే భూమి ఎప్పుడు ఆనందాన్ని పొందుతుంది అంటే సస్యశ్యామలమైనప్పుడు భూమి మీద ప్రజలందరూ ఆనందిస్తారు. ఈ భూమిలో మనం ధాన్యపు గింజలు, వడ్లు కానీ బియ్యం కానీ వేస్తున్నామంటే భూమి సస్యశ్యామలం కావాలని మనం కోరుకుంటున్నాం. ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. పండుగ అంటే ఏ ఒకరో బాగుండి 10 మంది దుఃఖపడడం కాక సమాజం మొత్తం ఆనందాన్ని పొందాలి, సంక్షేమాన్ని పొందాలి అన్నది మన పెద్దల దృష్టి. అందుకు సంకేతంగా హరిదాసు ఇంటికి రాగానే భూమి ఆకారంలో ఉన్న అతని శిరస్సు మీది పాత్రలో ఈ ధాన్యాన్ని సమర్పించడం ద్వారా భూమి సస్యశ్యామలం కావాలి, అందరూ 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలనే కోరికని మనం వ్యక్తం చేస్తున్నాం. లక్ష్మీదేవి అన్నాం కాబట్టి లక్ష్మి అంటే కేవలం ధాన్యమే కాకుండా అన్ని సంపదలను, అష్టలక్ష్ములు అని చెప్పారు మనవాళ్ళు. ఈ సంపదలన్నీ కూడా లోకం మొత్తానికి అందుబాటులో ఉండాలి. మా కుటుంబం నుంచి అది ప్రారంభం కావాలి. మా కుటుంబం ఈ అష్టలక్ష్ములతో, అష్టైశ్వర్యాలతో తొలతొగుతూ ఉండాలి. దీన్ని 10 మందికి మేము పంచుతూ అందరూ 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలన్న గొప్ప సంకేతాన్ని ఈ హరిదాసు తెలియజేస్తాడు. అలాగే ఇక గంగిరెద్దులు కూడా ఈ పండుగకే ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తే, సంక్రాంతి అయిన మరునాడు చేసే పండుగ కనుమ పండుగ. ఈ కనుమ పండుగ పశువులకు సంబంధించింది. ఆవులు కానీ ఎద్దులు కానీ ప్రధానంగా పశుజాతి. పాడికి ఆవులు, పైరు పంటలకు ఎద్దులు కూడా మనకు చాలా ఉపకారం చేస్తున్నాయి. భాగవతంలో కృష్ణుడు ఇంద్రయాగం చేయాలి అని నందుడు మొదలైన వాళ్ళంతా సంకల్పించినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మనకి వర్షం కురుస్తోంది అంటే ఈ గోవర్ధన పర్వతం వల్ల కురుస్తోంది, గోవర్ధన పర్వతానికి పూజ చేద్దాం. ఆవుల వల్ల, ఎద్దుల వల్ల మనం పాడి పంటలతో హాయిగా సుఖంగా ఉంటున్నాం కాబట్టి గోవులను పూజిద్దాం, ఈ ఎద్దులను పూజిద్దాం అని చెప్పాడు. ఈ పశు జాతికి ఆవు సంకేతం అయితే ఆవుకి సంబంధించిందే ఎద్దు కూడా. కాబట్టి ఆ జాతిని మనం గౌరవించడం. మానవ జాతిలో వేదాంగవేత్త, ధర్మవేత్త, ధర్మాన్ని పాటించేవాడు అయిన శాస్త్రజ్ఞుడైన సద్బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడో పశుజాతిలో ఆవు అంత గొప్పది. అందుకే గోవు మొదలుగా కలిగిన సమస్త పశుజాతి, బ్రాహ్మణుడు మొదలుగా కలిగిన సమస్త మానవజాతి సుఖంగా ఉండాలి అనేది మనకు ఆశీర్వచనం. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గో బ్రాహ్మణుడు అంటే ఇద్దరే. సంస్కృత భాషలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది. ఇద్దరిని చెబితే బహువచనం వాడరు, ద్వివచనమే వాడతారు. ఇక్కడ ఇద్దరిని చెప్పారు కానీ ద్వివచనం వాడలేదు, బహువచనం వాడారు. అంటే అర్థం గోవులు బ్రాహ్మణులు మాత్రమే బాగుండాలని కాదు. గోవులు మొదలుగా కలిగిన పశుజాతి, బ్రాహ్మణులు మొదలుగా కలిగిన మానవజాతి. కాబట్టి గంగిరెద్దు పశుజాతి మొత్తానికి సంకేతం. అంటే మానవులు పశువుల ద్వారా చాలా ప్రయోజనాలు పొందుతున్నారు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆ గంగిరెద్దుల్ని అలంకరించి గౌరవించడం అది ఒక సంప్రదాయం. కేవలం ఆవుని పూజించడం మాత్రమే కాక ఆవుల సంక్షేమానికి, ఎద్దుల సంక్షేమానికి, పశువుల సంక్షేమానికి, అవి 10 కాలాల పాటు సుఖంగా ఉండడానికి, ప్రకృతికి విరుద్ధంగా పశుజాతిని అంతరింపచేయాలనే ఆలోచన మనకు లేకుండా ఉండి మనం వాటిని కూడా గౌరవించి, ఆదరించి, ప్రేమించడం నేర్చుకోవాలి ఈ పండుగ ద్వారా అని చెప్పడం కోసం ఈ గంగిరెద్దుల్ని గౌరవించడం అనే సంప్రదాయం కూడా సంక్రాంతి పండుగ నాడు మనం చూస్తూ ఉంటాం. సరే గురు.